దేశం మాది, ఈ దేశం హిందువులది, ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం ముస్లింలది, ఈ దేశం ఆర్యులది కాదు. బతుకొచ్చిన ఆర్యులది కాదు, బతుకొచ్చిన ముస్లింలది కాదు, బతుకొచ్చిన క్రైస్తవులది కాదు. ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతివాడిది. అలా గౌరవించినోడు ఎవడైనా సరే నా దేశం నుంచి వెళ్ళిపోవచ్చు. 3 రంగుల జెండాకు ప్రమాదం పొంచి ఉంది శివన్న. ఒకే రంగు జెండాను తీసుకురావాలనుకుంటున్నారు. సాధ్యమైందన్నా? సాధ్యమవుతుందా? సాధ్యం కాదు అవుతుందా? అది మేము దేశభక్తులు లేమా? గుడ్డలు కూడా తీసి కొడతాం. ఒకే జెండాను తీసుకురావాలనుకుంటే త్రివర్ణ పతాకమే. వేల మంది మేమేనా భయంకరం నుండి ట్రోల్ చేసినప్పుడు నువ్వు సింగిల్ ఆర్మీగా సింగిల్ సింహంగా కొట్లాడుతున్నావు. నీకే వాళ్ళందరూ సమానం చెప్పలేకపోతున్నారు. నా జెండాను మార్చేసేటువంటి దమ్ము ఉంటుందా అన్న? అంటే ఉంటదా అని అంటే అధికారం ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు చట్టం అని ఒకటి తెచ్చాడు, అంతకుముందు సిఏ ఎన్ఆర్సీ అని ఒకటి తెచ్చాడు. లేకపోతే అన్ని రేపొద్దున ఏమంటాడు, ఈ జాతీయ జెండా అసలు జాతీయ జెండాను గౌరవించారు RSS వాళ్ళు. 2006 వరకు జాతీయ జెండానే ఎగరేయలేదు కదా నాగ్పూర్ లో. ఒక జెండా కాషాయం జెండాని ఒకటి మాత్రం ఎగరేయడానికి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటిది? మీరు జాతీయ జెండాను గౌరవించారనే కదా. అరే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఏమంటారు అహింసా మార్గంలో దేశం స్వతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీని చంపింది ఎవరు? RSS కదా. సరే ఓకే, అభ్యంతరకు సిద్ధాంతపరమైనటువంటి అభ్యంతరాలు ఉండొచ్చు, గాంధీ గారితో పక్కన పెడదాం. ఎవరు అంబేద్కరిస్టులకు, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకు. కానీ మహాత్మా గాంధీ గొప్పడు కదా, ఆయన చంపింది ఎవరు? చంపిన వాళ్ళు ఏమంటారు? తీవ్రవాదులు అంటారా? అందుకే కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని బ్యాన్ చేశాడు. ఈ తీవ్రవాదాన్ని ఏమన్నావు శివన్న? దేశం లోపల దళితుల పైన మతం పేరుతో దాడులు చేస్తున్నటువంటి తీవ్రవాదాన్ని ఏమన్నావు? క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి తీవ్రవాదాన్ని ఏమన్నావు? ఈ తీవ్రవాదం కాదా? ఈ తీవ్రవాదం కాదా? ఇది ఆతంకవాదం కాదా? మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? మీరు అడగండి మీ ఛానల్ వేదికగా. మీరు ప్రత్యక్షంగా మీరు లైవ్లోకి వస్తే రోజు ప్రత్యక్షంగా కూడా మిమ్మల్ని చాలామంది చూడాలనుకుంటున్నా. తెలంగాణ శ్యామ్ అందరికీ ఒక మంచి ఇంటలెక్చువల్, ఒక మేధావి, అందరికీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు, ఒక బుద్ధిస్టు వారసుడు, ఈ సమాజం పట్ల మంచి అంకిత భావం కలిగినటువంటి యంగ్ డైనమిక్ ఒక యువ లీడర్గా అందరు కూడా అడుగుతున్నారన్న. నాకు చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు. మీరు నేను ఏదైనా నా అభిప్రాయాన్ని ఏదైనా ఉంటే కనుక 100% నేను నా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా ఉంటాను. అది ప్రజలందరికీ నచ్చిద్ది. వందల వేల లక్షల మందికి నా వాయిస్ రీచ్ అవుతుందంటే నేను చెప్పేది అబద్ధం అయితే రీచ్ అవుతుంది కదా అన్న. నిజమే కదా నేను చెప్పేది. రేపు అవకాశం ఉంటే అన్న మార్నింగ్ లైవ్లోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసే అన్న. తప్పకుండా మీరు వస్తానంటే లైవ్ వేస్తారన్న. అన్న థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఛానల్ వేదికగా నేను 2 తెలుగు రాష్ట్రాలు అన్న, ఈ భారతదేశంలోనే అన్న శ్యామన్న భారతదేశంలోనే ప్రపంచంలోనే జైభీం అనే పేరు మీద పెట్టింది నేను ఒక్కని మాత్రమే. సూపర్ సూపర్ సూపర్. మీ భారతదేశంలోనే మీ దినపత్రికని, జైభీం దినపత్రికను కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకొని నడపడం అనేది చాలా మిమ్మల్ని అభినందించాల్సినటువంటి విషయం అయినప్పటికీ కూడా నేనేమంటున్నానంటే మనందరం సెక్యులర్ వాదాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ దేశానికి, రాజ్యాంగానికి, జెండాకు చాలా ప్రమాదం పొంచి ఉన్నది బీజేపీ రూపంలో. మేము మన కళ్ళ ముందు చూస్తా ఉన్నాం కదా. ఇవన్నీ ఎగ్జామ్ కేవలం నటిస్తారు వాళ్ళు. జాతీయ జెండా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు. మీకు నిజంగా ప్రేమ లేకపోతే మీ RSS లో ఎందుకు జెండా ఎగరేయలేదు చెప్పండి? అంతే కదా. దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి గాంధీని ఎందుకు చంపారో చెప్పండి? బాబాసాహెబ్ అంబేద్కర్ ని అడుగడుగులు ఎందుకు అవమానిస్తారు? ఆయన రాజ్యాంగం ఒక్కడే రాయలేదంటాడు. మీ నరేంద్ర మోడీనో ఒకడే రాశాడు రాజ్యాంగం నిర్మాత, లేకపోతే నేను ప్రధానమంత్రిని కాకపోయేటాడు అంటాడు. ఇంకోటి సన్నాసి వచ్చేమో 20 మంది రాశారు, 200 మంది రాశారు, 300 మంది రాశారు అంటాడు. ఏమనాలి వీళ్ళని? ఒకడేమో అంబేద్కర్ బతుకున్నప్పుడు కాల్చి చంపుతా అంటాడు. ఒకడేమో పార్లమెంట్ లో అంబేద్కర్ 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 7 సార్లు అవమానిస్తాడు. ఒకడేమో సచివాలయానికి కేసీఆర్ గారు పేరు పెడితే గుమ్మటాలను గూల్ చేస్తా అంటాడు. ఎంత ఎంత ఒకడేమో అనంత హెగ్డే అనేటోడేమో బెంగళూరులో రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉంటాడు. ధర్మపురి అరవింద్ అనేటోడు SC/ST చట్టాన్ని లొటబీచ్ చట్టం అంటాడు. ఎన్ని అరాచకాలు! ఇంకెన్ని భరించాలి? ఇంకెంత సహించాలి వీళ్ళ అరాచకాలను? చెప్పండి శివన్న మీరు. ఇవన్నీ నేను చెప్పినే కాదు, ఆన్ రికార్డు ఉన్నాయి. ఇది నా సొంత కవిత్వం కాదు కదా. వాళ్ళు చెప్పినటువంటి వాక్యాలే మీరు చెప్పలేనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ సమయం చాలా సమయం ఇచ్చారు మాకు. నిజంగా చూడండి, తెలంగాణ శ్యామన్న VCK పార్టీ అధికార ప్రతినిధి, కంటెస్టెడ్ MP. కానీ చూడండి ఎంత సబ్జెక్ట్ ఉందో, ఏ విధంగా ఉందో. ఇవాళ ఉన్నటువంటి ఈ వాక్యాలు మాట్లాడితే ఓన్లీ వాళ్ళ సనాతన ధర్మమే, లేకపోతే ఉన్నటువంటి సనాతన ధర్మం మాకు భగవద్గీత ఇంపార్టెంట్, సనాతన ధర్మం రాముడు ఇంపార్టెంట్, రాముడు తర్వాతనే మిగతా వాళ్ళందరూ, అంబేద్కర్కి ఎవరు కాదు, ఏ చర్చి కాదు, మాకు రాముడు తర్వాతనే వీళ్ళందరూ అంటారు. మరి రాముడికి సంబంధించిన భక్తులనే వాళ్ళు గౌరవించాలన్నటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో అత్యధిక జనాభాలో ఉన్న హిందువులను కనీసం మంచినీళ్ళు పెట్టేటువంటి నేపథ్యాన్ని, కనీసం ఆ హిందువుకు అన్యాయం జరిగితే హాస్పిటల్ పోయి వైద్యం చేయించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా ఉంటుంది. అన్న థ్యాంక్ యూ శ్యామ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.
చూసారా ఎట్లుందో ఇలా ఉన్నటువంటి హిందూ అంటారు. హిందువులు ఒక పక్కన ఊర్లో ఉన్నటువంటి హిందువులు అందరూ హిందువులే, ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ హిందువులు. మరి హిందువులు అందరికీ ఆ కష్టం వస్తే హిందూ సమాజం అంతా ఎందుకు వచ్చి ఆదుకోదు? ఇలా క్రైస్తవ సమాజం ఇలా ఒక అన్యాయం జరిగిందంటే మొత్తం ఉన్నటువంటి చర్చిలందరూ వచ్చి, ఆ చర్చిలకు పోయేటువంటి అందరూ వచ్చి ఆ చర్చి దగ్గర పోయి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు, బాధపడతారు, వాళ్ళందరూ ఒకటైపోతారు. మరి హిందువులు ఎందుకు గారు? ఒక ఎస్సీలో ఉన్నటువంటి ఒక హిందూ చనిపోతే ఉన్నటువంటి బీసీలు ఓసీలు అందరు హిందువులే కదా, అందరూ పూజించేటువంటి దేవుడు ఒక్కడే కదా, మరి వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఆ సమస్య దగ్గర రారు? ఒక ముస్లిం చనిపోతే ఊర్లో ఉన్నటువంటి ముస్లింలు అందరూ వచ్చి ఆ సమస్యను వాళ్ళందరూ అండగా నిలబడతారు. మరి అత్యధిక జనాభాలోని హిందువులు మరి ఎందుకు రాలేకపోతారు? ఎందుకు ఈ వివక్షత? ఇక్కడనో కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ ఒక నాటకాలు. దయచేసి ఇవన్నీ వదిలేసుకోవాలనే నేపథ్యం చెప్తున్నారు. కులాల మధ్య విచ్ఛిన్నానికి, మతాల మధ్య దాడులకు ప్రధాన కారణాలు ప్రభుత్వాలు వైఫల్యంతో పాటు సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలనే డాక్టర్ బరిగెల శివ ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేయాల్సిన ప్రభుత్వాలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ అధికార పదవుల కోసం, రక్షణ కోసం మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతుందని తీవ్ర మనోవేదన చెందారు. ఏ మాత్రం ప్రజలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ప్రభుత్వాలు నడుస్తుండడం ప్రజలకు తీవ్ర నిరాశకు మిగిల్చిందన్నారు. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజాసేవని విడమరుస్తూ విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతున్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక మతం వేరే మతస్థులకు కిరాతకంగా దాడులు చేస్తూ హతమార్పులు పెట్టరేగిపోతున్నాయి అన్నారు. నేరుగా క్రైస్తవ సంఘంలోకి చొరబడి మరణాయుధాలతో దాడులు చేస్తుంటే పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, దానివల్ల అనేక చోట్ల ప్రజలు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నాయకులకు ప్రభుత్వ కబందస్తాలో పనిచేస్తున్న ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వ అధికారులు ప్రజారక్షణకు పాటుపడాలని తెలిసినప్పటికీ చట్టాలను ఉల్లంఘిస్తూ, న్యాయస్థానం ఉల్లంఘిస్తూ సామాన్యులపై జరుగుతున్న దాడులను నియంత్రించలేకపోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల కిరాతకంగా హతమార్చిన నిందితులు స్వేచ్ఛగా, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళ శిక్ష ఎయ్యలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎటుపోతుందో చూడండి. ఇప్పటికీ ప్రవీణ్ పగడాల విషయంలో చనిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో, కిరాతక గుండాలు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు కూడా మనం గుర్తించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎటుపోతుందో చూస్తున్నాం. మనం ఏమైపోతుందో చూస్తున్నాం. ఏమైపోతుంది, ఏం జరుగుతుందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. తప్పకుండా పేబ్యాక్ సొసైటీ అండి. వీడియోలు అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.